రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు పంపుతామని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. సజ్జల వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మురికి వ్యాఖ్యలకు నిరసనగా ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసన తెలుపుతుంటే వారిని కించపరిచేలా వైసీపీ నేతలు మళ్లీ వ్యాఖ్యలు చేయడంపై శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి సైతం తీసుకెళ్లామన్నారు. సజ్జల వ్యాఖ్యలను నిరసిస్తూ రాజధాని మహిళలు మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రం ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ ప్రింట్ మీడియాలో ఎక్కడా కూడా సోషల్ మీడియాలో ఇలాంటివి మాటలు మాట్లాడకుండా యాక్షన్ తీసుకోండి ఫ్యూచర్లో మళ్ళీ. ఎందుకంటే ఇది ఆడవాళ్ళ మానాభిమానాలకు సంబంధించిన విషయం. వాటికి మనకు చాలా యాక్ట్స్ ఉన్నాయి. ఆడవాళ్ళ మోడెస్టీ కానీ డిగ్నిటీ కానీ ఎఫెక్ట్ అయితే కొన్ని సెక్షన్స్ ప్రకారం మనకి వాళ్ళు శిక్ష వేసే ఇది ఉంటుంది కోర్ట్స్కి. సో వాటి ప్రకారం మనం డీజీపీకి కానివ్వండి, లేకపోతే అవసరమైతే గవర్నమెంట్కి రికమెండ్ చేసి ఇలాంటివి జరగకుండా చూడండి అని చెప్పడానికి మేము కమిషన్ విమెన్ రాసాం. మా సైడ్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ విమెన్ నుంచి ఏం చేయాలో వాటిని కూడా మేము చేస్తాం. ఎవరైతే ఆ మాటలున్నారో సమన్స్ అంటే ఏ ఆధారాలతో అన్నారు, ఎందుకు అన్నారు అనేదాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని వెళ్ళాలి. ఏదైతే కంప్లైంట్ బేస్డ్ కానీ మన దగ్గరికి ఏ కంప్లైంట్ బేస్ వచ్చినా విమెన్ నుంచి, సో ఆ కన్సర్న్ వ్యక్తిని మనం సమన్స్ పిలిచే అధికారం విమెన్ కమిషన్కి ఉంది. పిలిచి మీరు ఎందుకు అన్నారు ఆ మాటలు, ఏ కారణాలతో అన్నారు అని మనం ఎంక్వైరీ చేస్తాము. అలాగే డీజీపీ కూడా లెటర్ రాసి ఇలా సో అండ్ సో కంప్లైంట్ వచ్చింది, ఇలా విమెన్ని అంటున్నారు, దీని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోండి అని కూడా, మీరేం యాక్షన్ తీసుకున్నారో మళ్ళీ మాకు రిపోర్ట్ చేయండి అని కూడా చెప్తాం.